వాలంటీర్లకి పరీక్షలు పెడితే ఆ రోజుల్లో విమర్శించింది తెలుగుదేశం. ఇప్పుడు రేషన్ డీలర్‌లకి పరీక్ష పెట్టింది. రేషన్ డీలర్‌కి పరీక్ష ఏంటండి? పెట్టారంతే. అంతవరకు అయితే బానే ఉంటది. ఆ పరీక్ష తర్వాతన దాంట్లో 50 మార్కులేంట పరీక్షకి. ఇంటర్వ్యూలో 50 మార్కులట. పరీక్షలో పాపం రేషన్ డీలర్ దాని కోసం పరీక్ష రాసి పాస్ అయినటువంటోళ్ళకి, నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని తీసి పడేస్తే, ఒక అమ్మాయి ఎళ్లి హైకోర్ట్‌లో కేసేస్తే ఏందిది అని ప్రశ్నించింది హైకోర్టు. చౌకధరల దుకాణాల కేటాయింపులో రాత పరీక్షతో సమానంగా ఇంటర్వ్యూకి 50 మార్కులు నిర్ణయించడానికి తప్పుపడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇంతకు ముందే ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా అధికారులు పాత పద్ధతిలోనే ఎంపిక చేయడాన్ని హైకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిన దుకాణాల కేటాయింపు ప్రక్రియ చట్టం ముందు నిలవదని, వాటిని సమర్థించలేమని తేల్చెప్పింది. 2013 ఏప్రిల్ 4న హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటర్వ్యూ మార్కులు నిర్ణయించి మళ్లీ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చింది. ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని రేషన్ దుకాణం